ఇప్పుడు జనరల్ గా అండి డోపమైన్ హిట్ అవుతుంది కదా, ఆ హిట్ అయినాక యూ ఫీల్ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లాలంటే యూ నీడ్ మోర్ డోపమైన్. FNB లోకి మీరు వెంచర్ అయ్యింది ఎప్పుడు? చిన్న ఉన్నప్పటి నుంచే మా అమ్మకి ప్రతి వంటకి దీంట్లో ఉప్పు తక్కువ ఉంది, ఫ్లేవర్ ఎక్కువైపోయింది, మేబీ అక్కడ నుంచి స్టార్ట్ అయిందేమో. I am the most interested to talk about CCX right now. You've experimented with multiple things in a single place. అన్నారు చాలా మంది అన్నారు పిచ్చోడాయిడు బ్రీవరీ పెట్టే పైసలతోనే ఒక కాఫీ షాప్ పెడుతున్నాడు అని. బట్ నౌ వీఆర్ డూయింగ్ బెటర్ దెన్ బ్రీవరీ లాగా చేస్తున్నాం. రోస్టెడ్ ఒక బ్రాండ్ అయిపోయింది. మొన్న రీసెంట్ గా ఒక 9 మిచెలిన్ స్టార్ షెఫ్ తీసుకొచ్చాను. వాళ్ళు వచ్చేసి మన టీమ్ కి What was your biggest learning in this journey? చాలా థిక్ స్కిన్ ఉండాలి. మరి ఆ స్ట్రెస్ కి ఆ ప్రెషర్ కి యూ కెనాట్ టాలరేట్. తెలిసిన వాళ్ళు కూడా వచ్చి అడిగితే ఐ విల్ సే ప్లీజ్ డోంట్ ఎంటర్ ఇన్ టు FNB అని చెప్తారు. మీరు FNB లో ఉన్న వాళ్ళంతా మమ్మల్ని ఎవరిని ఎంటర్ అవ్వద్దని చెప్తారు. ఎందుకు? కాంపిటీషన్ ని అవాయిడ్ చేయడం కాదు. విల్ గెట్ మనీ అండ్ ఆల్ బట్ ఇట్స్ టూ మెంటల్ ప్రెషర్. 10 years బ్యాక్ చిగుస్తా స్టార్ట్ చేసిన హనుమంత్ కి మీరు అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఐ థింక్ ఐఎమ్ స్టిల్ ద సేమ్ పర్సన్. ఐ హెవెంట్ చేంజ్డ్ మచ్. ఒకటే పర్సన్ లా ఉంటే యు ఆర్ ఏబుల్ టు డూ బెటర్ అండి. కొంతమంది బిజినెస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అండి, అవెంజర్స్ మూవీ చూస్తే డాక్టర్ స్ట్రేంజ్ ఉంటాడు కదా, పాసిబిలిటీస్ ఏంటి, పర్మిటేషన్స్ ఏంటి అని చెప్పేసి ఒక లక్షల పాసిబిలిటీస్ ఆలోచిస్తాడు. బిజినెస్ చేసేటప్పుడు కూడా మీరు డాక్టర్ స్ట్రేంజ్ లాగా ప్రతి బిజినెస్ ని ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని ఓవర్ ఇవాల్యుయేట్ చేస్తే కూడా బిజినెస్ వర్క్ కావు. మీ గట్ ఫీలింగ్ తోని కొంచెం రిస్క్ తీసుకొని కొంచెం ఆలోచిస్తే సరిపోతుందండి.